హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది, వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు అప్పుడే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందనమాట. అంటే మీరు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆ వ్యక్తితో మీకు ఎలాంటి రిలేషన్ ఉన్నా కూడా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచే వర్తిస్తుందనమాట. మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీ అని చెప్పి అర్థం చేసుకోండి. మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందనమాట. అలాగే ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అంటే మీరు మనసులో తలుచుకున్న వ్యక్తి దృష్టిలో మీరు ఎలాంటి వారు, అసలు ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటి, మీ మీద తన అభిప్రాయం ఏంటి, తన మనసులో మీకున్న వాల్యూ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ గురించి తను ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. ఇది ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా సపరేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. స్టార్టింగ్ 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ కూడా. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్లో మిమ్మల్ని కోల్పోతానేమో అనే భయంతో ఉన్నారు. అలాగే ఇక్కడ మిమ్మల్ని మిస్ అయిపోయాను అనే బాధతో కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు, అన్మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ మీ వైఫ్ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ మీ హస్బెండ్ అవ్వచ్చు, లేదు ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్, లేదంటే మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని చూస్తున్నారో ఆ వ్యక్తి. జస్టిస్, సన్. ఈ వ్యక్తి ఆలోచనలు మళ్ళీ రిలేషన్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి అనే విధంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది. 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. 5 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ. ఇక్కడ అదర్ పర్సన్స్ వల్ల మీ మధ్య గొడవలు జరిగి ఉండొచ్చు పాస్ట్లో, అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇప్పుడు చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారనమాట, ఎమోషనల్గా అవుతున్నారు. అంటే బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీతో చాలా టైమ్స్ ఈ వ్యక్తి అబద్ధాలు చెప్తూ మ్యానిప్యులేట్ చేస్తూ వచ్చి ఉండొచ్చు ఈ వ్యక్తి. అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వ్యక్తి మాటల్ని మారుస్తూ, అంటే మాటలపై నిలకడ లేకుండా తనకి నచ్చినట్టుగా తను మాట్లాడుతూ మిమ్మల్ని మభ్య పెడుతూ ఉండే అవకాశం కనిపిస్తుంది అనమాట. మేబీ అలా చేయొచ్చు. ఇక్కడ మభ్య పెట్టడం అనే కాదు, తనకి నచ్చినట్టు మాట్లాడడం కూడా కనిపిస్తుంది అనమాట. అలాంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అంటే మాట మీద నిలబడకుండా, మాట మీద నిలకడ లేకుండా మారుస్తూ ఉండడం అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అవన్నీ కూడా తలుచుకుంటూ ఇప్పుడు ఈ వ్యక్తి ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, కానీ బయటికి స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, మిమ్మల్ని చాలా రెస్పెక్ట్గా చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి, ఈ వ్యక్తి పాస్ట్లో ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా మనీ గురించి ఆలోచించారు. మీరేమైపోయినా పర్వాలేదు, మీ లైఫ్ ఏమైపోయినా పర్వాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. మనీ మైండ్ సెట్ పర్సన్. అంటే మీరు
ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది కూడా ఈ వ్యక్తి పట్టించుకోకుండా ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, అన్నీ కూడా పెంటికల్స్ కనిపిస్తున్నాయి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారనమాట. నిస్సహాయ స్థితిలో మిమ్మల్ని ఉంచి ఈ వ్యక్తి తన స్వార్థాన్ని ఆలోచించుకున్నారు. అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది. అంటే తన స్వార్థం, తను హ్యాపీగా ఉంటే చాలు అనేది. మీరు ఏమైపోయినా పర్వాలేదు, మీ ఎమోషన్స్తో తనకు అవసరం లేదు. మీరు ఎంత బాధపడినా, ఈ వ్యక్తి వల్ల ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా తనకి అవసరం లేదు. ఇలా ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. కొంతమంది ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ విధంగా బిహేవియర్ చేస్తున్నారు. పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, అంటే మీ గురించి స్పై చేస్తున్నారు, ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది ఈ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, 6 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, 3 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, 6 ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్. పెంటికల్స్ ఎనర్జీ వృషభం, కన్యా, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం. సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది. అన్ని ఎనర్జీస్ కూడా మనకి ఈ రీడింగ్లో వచ్చాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ చేసినా పాస్ట్లో లేదు అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నట్టు బయటకు నటిస్తున్నా కూడా ఈ వ్యక్తి మనసులో మీ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని మిస్ అవ్వకూడదు అనే బాధ ఈ వ్యక్తిలో ఉంది. లేదు అంటే ఇక్కడ మిమ్మల్ని కోల్పోయానే, మీ విషయంలో న్యాయం చేయలేకపోయానే, అంటే అన్యాయంగా బిహేవియర్ చేశానే అనే గిల్టీ ఫీలింగ్ కూడా తనలో ఉంది. మీ రిలేషన్ని మళ్ళీ జస్టిస్ చెయ్యాలి అనే విధంగా తన ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సోర్స్ అంటే ఈ వ్యక్తి తూకం వేసుకుని చూస్తున్నారనమాట. మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా తన ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే తనకి ఈ రిలేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్, తనకి ఎంతవరకు ఈ ఫ్యూచర్లో ఈ రిలేషన్ అనేది తనకి వర్కౌట్ అవుతుంది, ఈ వ్యక్తి బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, అలాంటి ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ నిజానికి. కానీ తన మనసులో మాత్రం మీ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సన్ ఎనర్జీ అంటే ఈ వ్యక్తి పాస్ట్లో మీతో స్టార్టింగ్ మీట్ అయిన టైం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి మర్చిపోలేదు. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ వ్యక్తికి ఇంకా గుర్తుందనమాట. అంటే మీరు మీ పర్సన్ మొదటిసారి కలిసినప్పుడు ఆ కలుసుకున్న రోజు మాట్లాడుకున్న విషయాలు, అలాగే ఇక్కడ ఆ రోజు మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ వ్యక్తి ఫీల్ అవ్వడం కానీ ప్రతిదీ కూడా ఆ వ్యక్తి మనసులో ఇంకా అలానే గుర్తుందనమాట. అంటే మీ పర్సన్ ఏది కూడా బయటికి షేర్ చేసుకోలేకపోయినా కూడా మీతో స్టార్టింగ్ మాట్లాడిన మాటలు కానీ, స్టార్టింగ్ మిమ్మల్ని చూసిన టైం కానీ ప్రతిదీ కూడా ఈ వ్యక్తి ఇంకా జ్ఞాపకం అనేది ఉంచుకున్నారు. తన గుండెల్లో ఇంకా అలానే ఆ ఎనర్జీ, ఆ ఫీల్ అనేది, ఆ పాజిటివ్ ఫీల్ అనేది అలానే ఉంది మీ విషయంలో. అంటే మీ పర్సన్ ఎప్పటికీ మర్చిపోలేరనమాట. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని స్టార్టింగ్ మీట్ అయిన ఆ రోజు అవ్వచ్చు, మీతో కలిసి మాట్లాడిన ఆ మాటలు అవ్వచ్చు, ఈ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోలేరు. అది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే ఇక్కడ మీ మధ్య ఎలాంటి బ్రేక్ ఉన్నా కూడా, మీ మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్సా, లేదు అంటే సపరేషనా, అలాంటి పరిస్థితుల్లో మీరున్నా కూడా మీ పర్సన్ ఆ బాధ నుంచి ఎలా బయటకు రావాలో ఈ వ్యక్తికి అర్థం కావట్లేదన్నమాట. అంటే ఎలా తట్టుకోవాలో మీ పర్సన్కి అర్థం కావట్లేదు అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు.
ఎందుకంటే ఈ వ్యక్తి బయటికి ఎలా నటించినా తనైతే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. అంటే మీలాంటి పర్సన్ని ఈ వ్యక్తి వదులుకోలేకపోతున్నారనమాట ఇక్కడ. 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే మీలాంటి వ్యక్తిని వదులుకుని ఈ వ్యక్తి లైఫ్లో ముందుకు వెళ్ళాలి, సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారనమాట. తన కెరియర్పై ఫోకస్ చేయలేకపోతున్నారు, తన లైఫ్పై ఫోకస్ చేయలేకపోతున్నారు ఈ వ్యక్తి. అలాంటి ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నారు, బట్ ఈ వ్యక్తి తన వల్ల కావట్లేదన్నమాట. ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే మీ పర్సన్ని మీరు వదిలి వెళ్ళిపోయినప్పుడు, లేదంటే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు కూడా ఈ వ్యక్తి చాలా విపరీతమైన బాధ అనేది ఫేస్ చేశారు నిజానికి. కానీ అది బయటికి కనబడనివ్వలేదన్నమాట. ఇప్పుడు ఈ వ్యక్తి అనుకుంటున్నారు అంటే మీ ప్రేమ, మీరు చూపించే లవ్ ఏదైతే ఉందో అదే ఈ వ్యక్తికి శక్తినిస్తుంది. తన ఫ్యూచర్లో తన కెరియర్ పరంగా ఫోకస్ చేయాలి అన్నా, సక్సెస్ అవ్వాలి అన్నా అది మీ వల్లే సాధ్యం అవుతుంది. మీరు మీ పర్సన్ పక్కన ఉంటేనే తనకి ఏదైనా కూడా సాధ్యం అవుతుంది అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. 5 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ గురించి వేరే వాళ్ళతో ఫైట్ చేయడం కానీ, అంటే మీ పర్సన్ తన వల్ల అయ్యే ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అంటే ఎంతవరకు మీ రిలేషన్ పరంగా తను కమిట్మెంట్ ఇవ్వగలుగుతారో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ వ్యక్తి. అంటే మీ రిలేషన్ని అలా వదిలిపెట్టలేదు. ఎందుకంటే మీ పర్సన్కి మీరు లేని లైఫ్ అనేది శూన్యం. ఈ వ్యక్తి లైఫ్లో ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ అంటే లగ్జరీ లైఫ్ ఉండొచ్చు, మనీ ఉండొచ్చు, కెరియర్ బాగుండొచ్చు, చుట్టూ అందరూ ఉండొచ్చు, బట్ మీరు లేని ఆ లైఫ్ అనేది ఈ వ్యక్తికి శూన్యం అనమాట. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే వ్యక్తి బయటికి ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఆ బాధ నుంచి బయటికి రాలేరు నిజానికి. కాబట్టి ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఈ వ్యక్తి ఫైట్ చేస్తున్నారు. 5 ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు మీరు లేని లోటు ఈ వ్యక్తికి అర్థం అవుతుందంట. తన చుట్టూ ఎంతమంది ఉన్నా మీరు ఉంటేనే తనకి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. అంటే నేను పాస్ట్లో అలా బిహేవియర్ చేయకుండా ఉంటే సరిపోను, ఆ టైంలో ఆ రోజుల్లో నాకు అంతగా ఆలోచన అనేది లేదు, నేను చాలా ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ పర్సన్ బిహేవియర్ చేశాను అనే విధంగా ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పుడు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే చాలా మెచ్యూర్డ్గానే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. కానీ పాస్ట్లో తను ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ బిహేవియర్ అనేది చేశాను అని చెప్పి ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు మీ విషయంలో. అలాగే ఇక్కడ కొన్ని విషయాల్లో వేరే దారి లేక ఆ పరిస్థితులను బట్టి వ్యక్తి మీకు జస్టిస్ చేయలేకపోయాను అనే విధంగా ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారనమాట. అంటే తనకి ఇంకా అవకాశం లేదు, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకున్నా కూడా ఈ వ్యక్తికి ఛాన్స్ దొరకలేదు. కాబట్టి ఆ టైంలో ఈ వ్యక్తి సైలెంట్ అయిపోయారనమాట. మీరు మీ పర్సన్కి దూరం అయిపోతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే మీకోసం తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫైట్ చేయాలి, కానీ ఆ టైంలో ఈ వ్యక్తికి అంత ధైర్యం లేదు. కాబట్టి ఏమీ చేయలేక ఈ వ్యక్తి సైలెంట్ అయిపోయారు. అదే తలుచుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫైట్ చేస్తున్నారు మీ గురించి. పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, ద మెజిషియన్ అంటే ఇప్పుడు మీ పర్సన్ చేతుల్లో ఎంతవరకు ఉందో, తను ఎంతవరకు మీ రిలేషన్ని పాజిటివ్గా మార్చగలరో, మళ్ళీ మీ రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారో, రీయూనియన్ చేయగలుగుతారో అంతవరకు కూడా తన ప్రయత్నాలు అయితే ఆపకూడదు అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట.
అంటే తనకున్న మార్గాలు ఏవైతే ఉన్నాయో, అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి. అలాగే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ పిక్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అయిన ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి అనిపిస్తుందంట. అంటే మీ మధ్య ఉన్న ఆ రిలేషన్, ఆ అటాచ్మెంట్, ఆ కెమిస్ట్రీ, ఇదంతా కూడా మీ పర్సన్ అయితే మిస్ అవుతున్నారు అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే మీరు మీ పర్సన్ లేకపోతే ఉండలేరు అనుకున్నారంట ఈ వ్యక్తి. అంటే ఈ వ్యక్తి ఎలాంటి బిహేవియర్ చేసినా మళ్ళీ మీరే పరిగెత్తుకుని తన దగ్గరికి వెళతారు అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచించారంట. అంటే పాస్ట్లో ఒకప్పుడు ఈ వ్యక్తి అలా ఆలోచించారు. కానీ మీరేం చేశారంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, అంటే ఎమోషనల్గా మీరు ఆలోచించడం అనేది తగ్గించి ప్రాక్టికల్గా ఆలోచించడం కానీ, మీ కెరియర్ గురించి ఆలోచించడం కానీ మీరు స్టార్ట్ చేశారు. కానీ వ్యక్తి ఏమనుకున్నారంటే మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా మళ్ళీ మీరే వెనక్కి పరిగెత్తుకుని వస్తారు, ఈ వ్యక్తిని బ్రతిమలాడతారు అని చెప్పి వ్యక్తి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అది జరగలేదంట. అది ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అలాగే ఇక్కడ మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీనెస్ అనేది ఫీల్ అయ్యారు. మీతో ఉన్నప్పుడు మీ పర్సన్ అనుభవించిన ఆ సంతోషం, ఆ ఆనందం ఈ ప్రపంచంలో మరి ఎక్కడా దొరకదు అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. అంటే మీ పర్సన్కి మీరు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించారంట. అలాగే ఎవరి దగ్గర కూడా ఫీల్ అవ్వని ఎమోషనల్ బాండింగ్ అనేది మీ దగ్గర ఈ వ్యక్తి ఫీల్ అయ్యారంట. కాబట్టి ఇప్పటికీ కూడా మీరు మీ పర్సన్ మధ్య ఈ సపరేషన్ ఉన్నా, మీరు మీ పర్సన్తో మాట్లాడకపోయినా, దూరంగా ఉన్నా కూడా ఈ వ్యక్తి ఇంకా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నారు. మిమ్మల్ని మర్చిపోలేదు. ఈ వ్యక్తి మర్చిపోలేకపోతున్నారంట. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, మళ్ళీ మీతో కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ద సన్ అంటే న్యూ బిగినింగ్, మళ్ళీ మీతో లైఫ్ అనేది కలిసి లీడ్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి చాలా బలంగా కోరుకుంటున్నారు అనమాట. అలాంటి ఎనర్జీ ఎక్కువగా మీ పర్సన్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. ఈ వ్యక్తి తన మనసు అంతా కూడా చాలా బరువుగా, చాలా బాధతో నిండిపోయి ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా హార్ట్. అంటే ఈ వ్యక్తి ఎలా ఉన్నా బయటికి ప్రశాంతంగా కనిపిస్తున్నా తన గుండె బరువెక్కిపోయినట్టు ఈ వ్యక్తికి అనిపిస్తుందంట. మీరు లేని లోటు అనేది వ్యక్తికి తెలుస్తుందన్నమాట. ఎందుకంటే పాస్ట్లో ఒకప్పుడు మీరు చిన్న గొడవ జరిగినా కూడా మీ పర్సన్ని మీరు బ్రతిమలాడుతూ ఉండేవారు, క్షమాపణలు చెప్పేవారు. అంటే తప్పు ఎవరి వైపు ఉన్నా మీరే మీ పర్సన్కి సారీ చెప్పేవారు. 5 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే మీ మధ్య గొడవ జరిగిన వెంటనే మీరే మీ పర్సన్ని బ్రతిమలాడుకునేవారు అనమాట. మాట్లాడమని సమయం అడిగేవారు. కానీ ఇప్పుడు మీరు అలా చేయడం మానేశారు. దాంతో ఇప్పుడు మీ పర్సన్ చాలా తీవ్రమైన హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు. అంటే మీతో ఒక స్థిరమైన, ఎప్పటికీ అంటే శాశ్వతంగా ఉండే రిలేషన్ని ఇప్పుడు మీ పర్సన్ కోరుకుంటున్నారనమాట. కానీ మీ పర్సన్కి ఉన్న ఆ లోపం ఏమిటంటే తను ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్గా ఆలోచించడం. అంటే కొంచెంసేపు మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు, మరో కొంచెం టైంలో ఈ వ్యక్తి ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ పర్సన్లా బిహేవియర్ చేస్తారనమాట. ఆ లోపం వల్ల ఈ వ్యక్తి బిహేవియర్ అనేది ఈ వ్యక్తికే అర్థం కావట్లేదు. అంటే తను ఒకే విధంగా ఉండలేకపోతున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలి అని చెప్పి మొబైల్ తీసి మీకు కాల్ చేయాలి అనుకోవడం, లేదు అంటే మెసేజ్ చేయాలి అని అనుకోవడం, మళ్ళీ బ్యాక్ అయి వెళ్ళిపోవడం, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చెప్పి వ్యక్తి భయపడడం అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ని బ్రతిమలాడడం తగ్గించారు.
క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీలో ఉన్నారు. ఈ వ్యక్తి మీ ముందుకు వచ్చి ఎలా మిమ్మల్ని మీట్ అవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే భయం కూడా ఈ వ్యక్తిలో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీరే మీ పర్సన్ నెంబర్ని బ్లాక్ చేయడం కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మీ పర్సన్ విషయంలో మీరు అంత ఇష్టాన్ని చూపించట్లేదు, ఇంట్రెస్ట్ని చూపించట్లేదు అనే విధంగా ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు. ఈ వ్యక్తి మీతో అంటే ఇక్కడ భౌతికంగా అంటే ఫిజికల్గా దూరంగా ఉండొచ్చు, బట్ అంటే మీకు మీ పర్సన్కి మధ్య లాంగ్ డిస్టెన్స్, మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు, వేరు వేరు ప్లేసెస్లో ఉండొచ్చు. అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీకు సంబంధించిన ఆ జ్ఞాపకాల నుంచి ఈ వ్యక్తి బయటపడలేకపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి నిజానికి మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. అంటే తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, 6 ఆఫ్ పెంటికల్స్, తను బ్యాలెన్స్ చేసుకోలేని కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని ఈ వ్యక్తి బ్యాలెన్స్ చేసుకోవాలి. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అన్నా, మీ రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నా, ఇక్కడ మీ మీద లవ్ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏమి చేయలేకపోతున్నారు. అలాంటి ఎనర్జీ కనిపిస్తుందన్నమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని కొంచెం కంట్రోల్ చేయడం కానీ, ఎమోషనల్గా బాధ పెట్టడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ ఎవరైనా కూడా అవ్వచ్చు, అలాంటిది కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ తన ఫ్యామిలీని ఎదిరించిన, తన లైఫ్లో ఉన్న వాళ్ళని ఎదిరించినా కూడా తనకి తన ఫ్యామిలీ దగ్గర ఉన్న ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది కోల్పోతారేమో అనే భయం కూడా ఈ వ్యక్తిలో కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల వల్లే ఈ వ్యక్తి ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్తో మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీని ఎదిరించలేక ఈ వ్యక్తి ఆ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకోక తను ఒక ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ పర్సన్ ఎలాగైతే ఆలోచిస్తారో అలా ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ ఇద్దరి మధ్యన కూడా అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే ఫ్యామిలీయా, ఫ్రెండ్సా, ఇలా ఉండడం వల్ల కూడా మీ ఇద్దరి మధ్యన కొన్ని గొడవలు అనేవి, వాదనలు అంటే డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల మీరు లేదంటే మీ పర్సన్ మనశ్శాంతి అనేది కోల్పోవడం కానీ ఇలాంటి ఎనర్జీ కూడా పాస్ట్లో కనిపిస్తుంది అనమాట. అంటే నేను చెప్పిందే వినాలి అంటే నేను చెప్పిందే వినాలి అనే విధంగా మీ గొడవలు అనేవి స్టార్ట్ అవ్వడం కానీ ఆ సమయంలో, అలాగే ఇక్కడ వేరే అవకాశం లేక మిమ్మల్ని మీ పర్సన్ దూరం పెట్టడం కానీ ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ అయితే ప్రజెంట్ దూరం నుండి అయినా కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే మిమ్మల్ని దూరం పెట్టినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ ప్రతి కదలికల్ని కూడా ఈ వ్యక్తి కనిపెడుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఈ ఎనర్జీలో. ఎందుకంటే ఇంకా మీరంటే మీ పర్సన్కి ఆ అటాచ్మెంట్ ఉంది, ఆ ఇష్టం ఉంది, లవ్ అనేది ఉంది, ఆ మనసులో తనకి ఆ ఫీలింగ్స్ అలానే ఉన్నాయి. కాబట్టి ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తిని వదిలి ఉండలేరు, ఈ వ్యక్తి లేకపోతే మీరు ఆ బాధను భరించలేరు అనుకున్నారు. అలాంటి గర్వంతో ఉన్నారు ఈ వ్యక్తి నిజానికి. కానీ ఇప్పుడు మీరు మీ పర్సన్కి దూరంగా ఉంటున్నారు. మీ పర్సన్ లేకపోయినా కూడా మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, అంటే ధైర్యంతో ఉన్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చూసుకుంటున్నారు. అంటే మీ పర్సన్ నుంచి మీకు యాక్షన్ మూమెంట్ వస్తే, కమ్యూనికేషన్ వస్తే కనుక మీరు ఈ వ్యక్తితో మాట్లాడొచ్చు, లేదు అంటే నేను యాక్షన్ తీసుకోను అనే విధంగా మీరు ఎదురు చూస్తున్నారే తప్ప యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే మీ పర్సనే మీ దగ్గరికి వచ్చి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, 6 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ,
త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే ఎవరి గురించి అయితే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళని వదిలిపెట్టి యాక్షన్ తీసుకుని మీ దగ్గరికి వచ్చి తను అన్ని విషయాలు షేర్ చేసుకుంటే మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయొచ్చే తప్ప యాక్సెప్ట్ చేయొచ్చు లేదు అంటే నేను యాక్షన్ తీసుకోను అనే ఎనర్జీలో మీరు ఉన్నారు. అంత స్ట్రాంగ్గా ఉన్నారనమాట ఇప్పుడు మీరు. అంటే మీరు స్ట్రాంగ్గా ఉండి బయటికి చాలా ఇక్కడ చూస్తున్నారు కదా, క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీలో కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి. కాబట్టి ఈ వ్యక్తి చాలా ఆశ్చర్యపోతున్నారు మిమ్మల్ని చూసి. మీరు ఈ వ్యక్తి విషయంలో మీ పర్సన్ అయితే మీ విషయంలో ఇలా ఆలోచిస్తున్నారనమాట. అంటే తను ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, మీరు ఎలా అయినా కూడా ఈ వ్యక్తిని వదిలిపెట్టరు అనుకున్నారు. బట్ మీరు ఏంటంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు, స్ట్రాంగ్గానే ఉన్నారు. అంటే చాలా వరకు మీ ఆలోచనలో చేంజ్ వచ్చింది, మీ మూమెంట్స్లో చేంజింగ్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వ్యక్తి మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు. బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నా తనకి ఆ గిల్టీ ఫీలింగ్ అనేది అలానే ఉంది. అంటే మీ రిలేషన్ పరంగా తను ఎలాంటి జస్టిస్ చేయలేకపోయారే అనే బాధ ఈ వ్యక్తిని ఇంకా మీ గురించి ఆలోచించేలా చేస్తుందన్నమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.